శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరంగా చేస్తూ సువర్ణ గజవాహనంపై మనకు కర్పూర నీరాజనాలు అందుకుని వాహన మండపంలో నిలిచి అత్యద్భుతమైన సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. శరణాగతి భావనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గాథ గజేంద్ర మోక్షణం. అటువంటి గజేంద్రునిపైన స్వామి దర్శనం ఎంతో అద్భుతమైనటువంటి దివ్యానుభూతిని అనుగ్రహిస్తూ ఉంటుంది. జనైశ్వర్య శృతశ్రీభి ఏధమాన మదఃపుమాన్ నైవా అర్హత్యభిదాతుం వై త్వామకించన గోచరం అన్నారు. స్వామి సంపన్నుడని చెప్పి చూడడు. ధర్మాత్ముడనేటువంటి వాడు అర్థలేమి కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ప్రసన్నంగా తన దర్శనాన్ని కటాక్షిస్తాడు. లేదా గొప్ప వంశంలో పుట్టాడు, అధికారం కలిగి ఉన్నాడు, విద్య కలిగి ఉన్నాడు, సంపద ఉంది అనే కారణంగా గర్వంతో ఉండేటువంటి వాడిని ఏమాత్రము కూడా స్వామి దరితీయడు. ఎందుకంటే ఒక తిరియకు కూడా అనుగ్రహాన్ని పంచినటువంటి స్వామి తన లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. జనైశ్వర్య శృతశ్రీభిరేధమాన మదఃపుమాన్ నైవార్హత్య అభిధాతం వై త్వామకించన గోచరం. కనుక స్వామి ఎవరైతే తన యొక్క లీలలు నిత్యము శ్రద్ధగా వింటూ ఉంటాడో, అలాగే నిత్యము కూడా ఆ లీలలను తన్మయత్వంతో స్మరణ చేస్తూ బయటికి అభివ్యక్తం చేస్తూ ఉంటాడు, వాడి హృదయంలో ప్రయత్నము ఏమీ అక్కర్లేకుండానే అతి తొందరలోనే భగవానుడు ప్రకటమవుతూ ఉంటాడు. శృణ్వతః శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాళేనాతి దీర్ఘేణ భగవాన్ విశతే హృది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మనము భగవానుని యొక్క దర్శనాన్ని అపేక్షించాలి. ఈ బ్రహ్మోత్సవాల్లో తిరునిలయంలో గజవాహనం పైన ఊరేగేటువంటి పరమాత్మను మనం ఆ వరదహస్తంతో తన పాదాలను ఆశ్రయిస్తే ఈ సంసారాన్ని దాటిస్తాను అని పలికేటువంటి దివ్యమైనటువంటి వృష్ణీశాన్ని ధరించినటువంటి ఊర్ధ్వపుండ్రధారి బుగ్గన చుక్కబెట్టుకున్నటువంటి వెంకటాచలపతిని మనం దర్శిస్తూ ఉన్నాం. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఎంత సుదూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ యొక్క ముఖారవిందాన్ని దహరాకాశంలో పదిలిపరుచుకున్నటువంటి జీవుల యందు అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కలిదోషాలను తొలగించగలిగినటువంటి ఏకదైవము. అటువంటి అనేకమైనటువంటి ఈ సృష్టిలో అనేకమైనటువంటి దైవములు కలిగినటువంటి ఈ సృష్టిలో అందరికీ ఆశ్రయనీయుడు శ్రీ వెంకటేశ్వరుడే. అందుకే అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్నారు. అంటే హరి సకల దేవతా స్వరూపుడు.
అందుకే హరి అవతారములే అన్నీను అని చెప్పి స్పష్టంగా పదకవితా పితామహుడు కమనీయమైనటువంటి సంకీర్తన సేవలో తెలియజేశారు. కథాశ్రవణం ద్వారా కర్ణరంధ్రముల గుండా భక్తుల హృదయాలలో స్వామివారు ప్రవేశిస్తూ ఉండి మాలిన్యాన్ని తొలగిస్తూ ఉంటారు. శరదృతువులో జలంలోని మాలిన్యాన్ని నిశ్శేషంగా పరిహరించినట్టుగా స్వామి పరిహరించగలడు. వర్షాకాలంలో నీరు బురదతో ఉంటుంది. అప్పుడు కుండలో కానీ బిందెలో కానీ నీరు పోసి అందులో ఇండుపు గంధం కానీ స్ఫటిక కానీ కలిపితే నీరు స్వచ్ఛమైపోతుంది. కానీ మాలిన్యం ఎక్కడుంటుంది? పాత్ర అడుగునే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. మళ్ళా పాత్ర కొంచెం కదిలితే నీటిలో అంతా ఆ యొక్క బురద వ్యాపించిపోతుంది. శరదృతువులో నదులు, చెరువులు వాటి యందు నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే తపస్సు, దానము మొదలగు వాటి వల్ల ఆ పాపములన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ సశేషంగా ఉంటాయి. ఎప్పుడు పరమాత్మ అనేటువంటి సూర్యుడు ప్రసరిస్తాడో అప్పుడు ఆ ఘటనలో ఉండేటువంటి బురద నిశ్శేషంగా వెళ్ళిపోతుంది. అలాగా పరమాత్మను దర్శించుకోవాలి. మనం ఎంత తపస్సు చేసినా లేదా ఇతరమైనటువంటి ధర్మకార్యాలు చేసినా మనం భగవన్మూర్తులు ఉత్సవాలలో ఉన్నప్పుడు దర్శనం చేసి ఆశ్రయించి ఆ కటివరద హస్తముల యొక్క సౌందర్యమును దర్శించి ఆ యొక్క వైజయంతి వనమాలికాధరుని యొక్క వక్షస్థలాన్ని మనం ఆశ్రయిస్తే మనం పూర్తిగా తరించిపోతాం. ఆ భగవన్నామాలు ఆయనను దర్శిస్తూ గోవిందా గోవిందా అని పులకిస్తూ అందరూ కమనీయంగా కీర్తిస్తూ ఉన్నారు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాసరిత్. హృదయంలో హరి ప్రవేశించడం శుద్ధమైనటువంటి మనస్సు కల పురుషుడికి ఉండేటువంటి అవిద్య, అస్మిత, ధనార్జన చేయాలి ఇలాంటి కోరికలన్నీ కూడా అవి కష్టాలుగా పరిణమించేటువంటివి. కనుక కృష్ణ పాదమూలాన్ని ఈ శ్రీనివాసుని యొక్క ఆ పదారవింద మకరంద సంసేవాశక్తిని మనలో పెంచుకుంటే మనము ఎలా అయితే ఇంటికి వెళ్ళినటువంటి వాడు అన్ని దేశముల్లో తిరిగినా కూడా ఇంటికి వెళ్ళిన తరువాత ఎలా సుఖంగా స్వతంత్రంగా హాయిగా ఉండగలుగుతాడో అలాగా పరమాత్మ సన్నిధిలో అలా ఉండగలుగుతాం ఈ విశ్వంలో. అటువంటి దేవదేవుని యొక్క పాదార విందములను మనం నిరంతరము విడిచిపెట్టకుండా ఆశ్రయిద్దాం. ఆ భగవానుని కటాక్షాన్ని సంపూర్ణంగా పొందుదాం. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు, తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు, తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు హరి. పురుషులకెల్లా పురుషోత్తముడు, సురేంద్రాదులకు సురేంద్రుడు. పురుషులకెల్లా పురుషోత్తముడు, సురేంద్రాదులకు సురేంద్రుడు. హరునికి అజునికి ఔవలి మూరితి, హరునికి అజునికి
ఇతడే పరమాత్ముడు, హరి ఇతడే పరమాత్ముడు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు, తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు. వేదాంతంబుల వేద్యుడీతడు, ఆదికి ఆదియు అననితడే. వేదాంతంబుల వేద్యుడీతడు, ఆదికి ఆదియునన ఇతడే. మేదిని నరులకు మేదినీశ్వరుడు, మేదిని నరులకు మేదినీశ్వరుడు. ఏ దశ చూచిన ఈశ్వరుడితడే. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు, తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు. ఎక్కువలకెల్ల ఎక్కువైతడు, మక్కువ మరునికి మరుడితడు. ఎక్కువలకెల్ల ఎక్కువైతడు, మక్కువ మరునికి మరుడితడు. ఇక్కడ శ్రీ వెంకటేశుడై ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ శ్రీ వెంకటేశుడై మిగుల పక్కన నిదివు ప్రత్యక్షమితడు, ప్రక్కన నిదివు ప్రత్యక్షమితడు. నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూసురాః రక్షంతామితి దీనవాక్యకరిణః. ఏనుగా ఆనాడు ఎప్పుడైతే మొసలి పట్టుకున్నదో అప్పుడు రక్షంతామితి రక్షించండి అని చెప్పి దీనమైన వాక్యాలు పలుకుతూ ఉంటే దేవే స్వశక్తేషు యః, దేవతలందరూ కూడా ఆ మొసలి నుంచి గజేంద్రుడిని కాపాడటానికి అశక్తులైపోయారుట. అటువంటి సమయంలో మా భైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధః శ్రీధరః ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతిః. అప్పుడు ఒకే ఒక్క మహనీయమూర్తి, అన్ని మూర్తులకు మూలమూర్తుడు అయినటువంటి ఆ వైకుంఠనాథుడు పరుగు పరుగున వచ్చి
సుదర్శన చక్రము ద్వారా అవక్ర విక్రమ పరాక్రమాన్ని చూపించి ఆ మకరని సంహరించి ఆ తరువాత గజేంద్రుడిని కాపాడాడు. ఇలా గజేంద్ర రక్షణలో భగవంతుడు చూపినటువంటి ఆ త్వర అనేటువంటిది భక్తులందరికీ కూడా ఈనాడు చాలా ఇష్టమైంది. అందుకే పరాశర భట్టర్ స్వామి వారు కూడా విష్ణు సహస్రనామ వ్యాఖ్యానంలో భగవతః త్వరాయై నమః అంటారు. ఆ భగవత త్వరాయై నమః అనడంలో ఉద్దేశం ఏమిటంటే, స్వామి మేము కూడా ఈ సంసారం అనేటువంటి కాసారములో అరిషడ్వర్గములనేటువంటి వాటి ద్వారా ఆ మకర ముఖాంతరస్థమైనటువంటి పాదంతో గజేంద్రుడు ఎలా వేధింపబడ్డాడో అలా మేము కూడా బాధింపబడుతూ ఉన్నాం. కనుక నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి ఆ ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి శ్రీవైకుంఠంలో ఉండేటువంటి నువ్వు కరుణతో ఇప్పుడు ఇలా తలంపైనే నీవు వెలసి ఉన్నావు. ఇలా అర్చామూర్తిగా, ఉత్సవరాయుడిగా ఇలా నీ లీలలను ప్రదర్శించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమా వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కటాక్షించు అని చెప్పి కోలాటాలతో, భజనలతో, సంప్రదాయ భావబంధురమైనటువంటి కీర్తనలతో ఆ శ్రీయపతిని కీర్తనం చేస్తూ ఉన్నారు. ఆ శ్రీనివాసుడు సకల వేదముల ద్వారా ప్రతిపాదింపబడినటువంటి కమనీయ స్వరూపుడు. అటువంటి దేవుడు భక్త సంరక్షణే దీక్షగా ఈ కలియుగంలో ఉన్నాడు. అనేక పుణ్యకార్యములు చేస్తే పుణ్యము లభిస్తుంది ఇతర యుగాల్లో. కానీ ధర్మము ఒంటిపాదమును నిలిచేటువంటి ఈ కాలంలో పుణ్యకార్యములు చేయాలని సంకల్పించి సత్యముగా వాటి కోసం యత్నిస్తూ ఉంటే కూడా ఫలాన్ని పరమేశ్వరుడైనటువంటి శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. ఆ నారాయణుడు అంత దయాసింధువుగా కలియుగంలో ఉన్నారు కనుక కలి సాధువు అన్నారు వేదవ్యాస భగవానుడు. కనుక అటువంటి స్వామిని నామక సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం, నామ సంకీర్తనాద్యుపాయాలతో ఆశ్రయించడం చాలా సులభంగా ఈ కలియుగంలో జరుగుతూ ఉన్నది. కహ తృప్నుయాత్ తీర్థపదోభిధానాత్ సత్రేషు వః సూరిభిరీడ్యమానాత్ యః కర్ణనాడీం పురుషస్య యాతో భవప్రదాం గేహరతిం చినత్తి. ఈ భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో ఈ గజవాహనారూఢుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఉత్సవంలో పాలు పంచుకుంటున్నారో వారందరూ ధన్యులై భగవత్కీర్తనలో తరిస్తూ ఉన్నారు. ఈ కథామృతాలన్నింటినీ కూడా మనసారా స్మరిస్తూ తృప్తిని పొందుతూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అంటే ఈ భగవానుడైనటువంటి ఈ శ్రీనివాసుడు తన కథను వినేటువంటి వారి చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించి జన్మ మృత్యు జరా భయాలను తొలగించి సంసారం నుంచి వారికి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మోక్షమిచ్చే జనార్దనాత్. ఈ లోకంలో పశ్వాదులన్నీ కూడా శోకింపదగినటువంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఎవరైతే పూర్వపాపము యొక్క ప్రభావము చేత హరిగాధల యందు విముఖులై ఉంటారో అటువంటి అజ్ఞానులు ఆ పశ్వాదులపై కన్నా ఎక్కువ దృష్టి సారించి శోకించాలి మనం. ఎందుకంటే కాయిక వాచిక మానసిక వ్యాపారాలన్నీ వ్యర్థములే వారివి. ఎలా అయితే ఆ పరమాత్మ దయాసింధువై ఇక్కడ ఉన్నాడో ఆ యొక్క పరమపురుషుణ్ణి తెలుసుకుని ఆయన కోసం మనం దివ్యమైనటువంటి ఆశ్రయణీయమైనటువంటి భక్తి, శరణాగతి, ప్రపత్తి ఇత్యాదులతో మనం దగ్గరికి వెళ్ళలేకపోతాం. ఎందుకు ఈ మానవ జీవనము? కనుక మనం ఎప్పుడూ కూడా సంసారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దేహ ఆత్మ ఈశ వివేకాన్ని చక్కగా కలిగి ఉండాలి. ఇక్కడ సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్యచరిత్ర అని ఆయనే స్వయంగా పరమాత్మ నారద మహర్షికి ఉపదేశించాడు. కనుక అనేక వాద్యాలతో కోలాటాలతో
దివ్యమైనటువంటి గాథలను కలిగి ఉన్నటువంటి పరమాత్మను కీర్తనం చేస్తూ ఉన్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి 9 ఉపాయాలను కూడా ఈనాడు చతుర్దంతి అయినటువంటి ఐరావతంపై సువర్ణము స్వరూపముగా భాసిల్లుతోన్నది ఐరావతం. ఎంత గొప్పదండి ఆ విలువైనటువంటి ఏనుగా. దాని జన్మ ధన్యము నిజంగా. ఎందుకంటే అటువంటి ఆ గజేంద్రునిపై స్వామి ఊరేగుతూ ఉన్నారు. మామూలుగా వైష్ణవ క్షేత్రాల్లో ఈ ఉత్సవాలు జరిగినప్పుడు ఈ గజవాహనంపై స్వామిని ఊరేగించడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. ఎందుకంటే మహావిష్ణువు కదా, ఆయన సమస్త జగత్తులకు చక్రవర్తి. మామూలుగా ఉండేటువంటి చిన్న రాజ్యాధిపతులే పట్టాభిషేకాదుల్లో మదపుటేనుగులపై ఊరేగటం అనేటువంటిది ఒక సంప్రదాయంగా ఉన్నది. ఆగజాంతం ఐశ్వర్యం. ఎందుకంటే గొప్ప ఐశ్వర్యవంతుల ఇళ్ల ముందు ఎప్పుడూ కూడా ఏనుగుల గుంపు ఉంటుంది. హస్తినాపురంలో ఉండేటువంటి ఆ ధర్మరాజు గారి ఇంటి ముందు కూడా ఎప్పుడూ ఏనుగులు ఉంటాయి అని ఆ ద్రౌపది భీముని యొక్క దగ్గర ఆ ధర్మరాజు మహిమను కీర్తిస్తూ తెలియజేస్తుంది విరాట పర్వం తృతీయాశ్వాసంలో. యవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు. యవ్వాని వాకిట అని చెప్పి ఎవరి యొక్క ఇంటి ముంగిట్లో మదపుటేనుగుల చెక్కిళ్ళ నుంచి కారే మదజలధారల వలన బురద ఏర్పడుతూ ఉన్నదో, ఆయన్ని సేవించడానికి వచ్చే మహారాజుల యొక్క ఆభరణాల ఒరిపిడి వలన రాలినటువంటి ఆ యొక్క ధూళికణాలు అణిచివేస్తున్నాయి అని చెప్పి ధర్మరాజు వైభవాన్ని చెప్పారు. అసలే వారు ఉండేటువంటిది హస్తినాపురం కదా. అటువంటి ఏనుగుల పురంలో అవి ఎందుకు ఉండకుండా ఉంటాయి? ఏనుగులు అధికంగానే ఉంటాయి. మామూలు వాళ్ళైతే ఐశ్వర్య ప్రతీకాలు, దర్శనీయ శుభ స్వరూపము అని చెప్పి ఆ గజేంద్రుడిని మనం పోషించాలి అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఏనుగుని పోషణ చేయటం అని అంటే చాలా సంపద ఉండాలి. అలాంటిది వేలాది ఏనుగుల గుంపును పోషిస్తున్నాడు అని అంటే ఆ ధర్మాత్ముడైనటువంటి ఆయన ఎంత గొప్పవాడో. ఇక శ్రీ వైష్ణవ ఆలయాల్లో ఎప్పుడూ కూడా గజరాజు ఉనికిని మనం గుర్తిస్తూ ఉంటాం ప్రతి ఉత్సవంలో. అంతేకాదు మంగళ ద్రవ్యాలు, దివ్య తీర్థజలాలు అభిషేకాలకి తేవాలి అని అంటే గజరాజుల యొక్క కైంకర్యంలో అవి ప్రాధాన్యత కలిగి ఉంటాయి. వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడైనటువంటి శ్రీనివాసుని ఎదుట వేద విధులు చక్కగా వేదపారాయణం చేస్తూ ఉన్నారు. వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ. ఎక్కడ లేదండి వెంకటేశ్వర స్వామి మహత్యం. వేదాలలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో అన్నిటా అభివర్ణితమైనటువంటి దేవాధిదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన దివ్య పాదార విందాలను ఆశ్రయిద్దాం, తరిద్దాం. నారాయణ 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 నీ నామమే గతీక. నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ.
పై పై ముందట భవజలధి, పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, చాపలము నడుమ సంసార జలధి, చాపలము నడుమ సంసార జలధి, తేపయేది ఇవి తెగనీదుటకు, చాపలము నడుమ సంసార జలధి, తేపయేది ఇవి తెగనీదుటకు, నారాయణాని నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి, అండను కుడిని పుణ్యపురాసి, పండెను ఎడమ పాపపురాసి, అండను కుడిని పుణ్యపురాసి, కొండను నడుమ త్రిగుణరాశి, కొండను నడుమ త్రిగుణరాశి, ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది, కొండను నడుమ త్రిగుణరాశి, ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం, అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తిపుంజమముమఖిలజ్ఞం. శరణాగతి భావాలకు మూలమైనటువంటిది ఆ గజవాహనం. అటువంటి గజేంద్రునిపైన, స్వర్ణ గజేంద్రునిపైన, చతుర్దంతి అయినటువంటి ఐరావతం పైన స్వామివారు ఊరేగుతూ ఉన్నాడు. గజేంద్ర మోక్షణం అంటే గజరాజుకు హరిచేత వధింపబడినటువంటి ఆ యొక్క మకరికి ఆ పుణ్యగాథను వినేటువంటి మనకు మోక్షాన్ని ఇచ్చింది. మరి అటువంటి గజేంద్ర మోక్షణ గాథను భావిస్తూ మనం గజవాహనం పైన శ్రీనివాసుని మంగళకరమైనటువంటి బ్రహ్మోత్సవరాయని రూపాన్ని తిరునిలయం భాగ్యనగరం దగ్గర మనం వీక్షించి గోవిందనామ స్మరణల మధ్య కృతార్థులమవుతూ ఉన్నాం. గజేంద్ర వరద గోవిందా అని నుతించినటువంటి వారందరూ కూడా గర్వ అహంకారాలనేటువంటి మదాన్ని తొలగించుకుని ఆ యొక్క ఆనందాన్ని పెంపొందించుకుని భగవత్ సేవలో సదా నిలవాలి అనేటువంటి గొప్ప దృఢ సంకల్పులు అవుతూ ఉన్నారు. గజరాజు వలె మన హృదయమైనటువంటి ఆ చిత్తము ఇత్యాదులన్నిటినీ కూడా స్వామికి మనం సమర్పణం చేస్తే ధన్యులం, కృతార్థులం అవుతాం. మదాన్ని ముదంగా మార్చుకుని హాయిగా జీవిస్తాం. ఈ యొక్క కలియుగంలో కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ వైభవ దీక్షతో నిలిచినటువంటి సమయంలో ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క చరణార విందాలను ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ